శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పక్షఫలాలు కార్యక్రమంలో నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మిథున రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఈ పక్షంలో వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ పూజలు చేసుకోవాలి ఇత్యాది వివరాలన్నీ కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. సరే, ఈ మిథున రాశి వారికి ఈ నవంబర్ 15 నుంచి 30 వరకు ఉన్న గ్రహస్థితి ఏదైతే ఎలా ఉందో అనేది చూస్తే కనుక వీరికి ఈ యొక్క 15 రోజుల్లో మంచి ఫలాల్లో ఎక్కువ వృత్తి ఉద్యోగాల్లో స్థిరత్వం ఏర్పడటం, ఇప్పటిదాకా ఏదైనా సరే మీకు మీ యొక్క ఉద్యోగం ఉంటుందా పోతుందా ఇలా ఒక రకమైన గందరగోళ స్థితి కానీ అయోమయ స్థితి కానీ నెలకొంటే దాని నుంచి బయటకు రావటం అనేది జరుగుతుంది. తర్వాత మీరు ఏదైనా సరే కొత్తగా ఉద్యోగం కావాలి అని కోరుకుంటున్నా కూడా ఖచ్చితంగా ఉద్యోగం లభించే పరిస్థితి కూడా ఎక్కువే ఉంది. ప్రస్తుతం ఏదైతే మనకి షష్టమ స్థానంలో వివిధ గ్రహాల కలయిక, మరి అసలు ఉద్యోగ కారకుడు వివాహ కారకుడు గురుడు ప్రస్తుతం తాత్కాలికంగా మోక్షలో మరి కర్కాటక రాశిలో ఉండటం, రాజ్యస్థానంలో వక్రించి ఉన్నప్పటికీ కూడా శని ఉండటం, వీటన్నిటి వల్ల కూడా ఎక్కువ శాతం అయితే కనుక అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పంచమ శాస్త్రంలో మరి శుక్రుడి యొక్క స్థితి వల్ల కూడా మీరు కళాకారులైతే, మీరు నటులైతే, గాయకులైతే, ఎవరైనా ఏ కళ అయినా ఆ కళలో రాణించడానికి కూడా ఈ పక్షంలో మంచి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు వేదిక అలంకరిస్తే కరతలాల ధ్వనులతో మారుమోగుతుంది. మీరు ఎక్కడైనా స్వరం విప్పితే మీ స్వరానికి ముగ్ధులై ప్రేక్షకులు ఆనంద పరవశులు అవుతారు. కనుక ఇక్కడ మీది ఏదైనప్పటికీ మీ కళ అన్నది ఏదైతే ఉందో మీ దగ్గర ఒక నేర్పు అనేది, మీరు క్రీడాకారులు అయితే క్రీడాకారులు, కళాకారులు అయితే కళాకారులు, దాన్ని ధైర్యంగా మరి 10 మంది దృష్టికి తీసుకెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరగటం అనేది, అభినందనలు అందుకోవటం అనేది తటస్థిస్తుంది. కనుక ఆ ప్రయత్నాల్లో మీరు వాయిదా వేయద్దు, ఎంతో కొంత ప్రయత్నించండి. ఎందుకంటే ఈ మిథున రాశిలో ఉంటే కొంత ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళకి ఎప్పుడు కూడా కొద్దిగా చంచలత్వం, ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి లేకపోవటం, తెల్లారేపటికి నేను ఏమైనా సరే ఇవాళ ఈ రకమైన పాట పాడాలి, ఈ రకమైన నా ప్రతిభని ప్రదర్శించాలి అనుకుంటారు, కానీ కాసేపటికి మళ్ళీ మీ ఆలోచన మారిపోయే ప్రమాదం లేకపోలేదు. కనుక ఈ ఆలోచనలు అనేది ఏదైతే ఉంటాయో వాటిని కొద్దిగా మీరు సక్రమమైన రూట్లో దారిలో పెట్టగలిగితే ఈ పక్షం రోజులు కూడా మీకు చాలా మేలైన గ్రహస్థితి ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇక విద్యార్థులు కూడా ఎంతో కొంత వారి యొక్క విద్యల్లో ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే కనుక ఈ యొక్క యువత అనేది ఏదైతే ఉందో ఆ యువత కొద్దిగా ఈ 15 రోజుల్లో ఒక్కోసారి తప్పటడుగులు వేయచ్చు. అంటే తాత్కాలికంగా మనం ఏదైనా సరే ఈ పార్టీలకని చెడ్డవాళ్ళ స్నేహం పట్టడం, లేదా చెడు పనులు చేయటం, ఇది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో అని ఈ మాదక ద్రవ్యాలని స్వీకరించడం, ఇలాంటి కొన్ని అసాంఘికమైన పనులు కూడా చేయొచ్చు. కనుక వాటి విషయంలో మాత్రం కొద్దిగా మిథున రాశి వాళ్ళు ఈ పక్షం రోజులు కొంత జాగ్రత్త వహించాలి. లేదా మన పిల్లల పట్ల మన పెద్దలు కూడా ఎంతో కొంత శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ ఇంట్లో ఈ మిథున రాశికి సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక. సరే, కొత్తగా ఉద్యోగం రావాలనుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగ విషయాలు కానీ మనం బాగుంటాయని చెప్పాం. ఇక ఏంటి ఈ జాతకానికి పక్షం రోజుల్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా మరి ముఖ్యమైన గ్రహాలన్నీ కూడా ఆరోగ్యంతో ఉండటం గోచారరీత్యా మంచిదైనప్పటికీ కూడా ఆరోగ్య విషయంలో మటుకు కొంత ఇబ్బంది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. శరీరం మీద అక్కడక్కడ ఏవైనా సరే
మచ్చలు ఏర్పడడానికి కానీ, అంటే ఈ చర్మ సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే కొంతవరకు అసౌకర్యం నెలకొనడానికి కానీ అవకాశం ఉంటుంది. తర్వాత తాత్కాలికంగా చాలా చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశాలు కూడా ఉండొచ్చు. అజీర్తికి సంబంధించిన కనుక కొంత అనారోగ్యం అనేది ఉండొచ్చు. మిగతా అన్ని విషయాల్లో కూడా ఎక్కువ శాతం వీరికి ఈ వారమంతా కూడా మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలున్నాయి. అయితే ఇది దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకునేది ఏదైనా సరే ఆలోచన ఉంటే, అందులో మాత్రం కొద్దిగా దగ్గర దాకా వచ్చి ఎక్కడొక్కడ వాయిదా పడడానికి అవకాశం ఉంది. ఇక మానసికంగా శ్రమ పడేవారికి, శారీరకంగా శ్రమ పడేవారికి ఇద్దరికీ కూడా ఈ పక్షమంతా కూడా ఎంతో కొంత ఆశాజనకంగానే వెళ్ళిపోవటం అనేది, సాగిపోవటం అనేది కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారు ఏంటి ఎంతవరకు మరి భార్యాభర్తల సంబంధం ఎలా ఉంటుంది అని ప్రశ్న వేసుకుంటే, భార్యాభర్తల మధ్య కూడా ఎంతో కొంత మంచి జరిగే పరిస్థితే ఎక్కువగా కనిపిస్తుంది. గురుడు తాత్కాలికంగా వీళ్ళకి మంచి ప్రదేశంలో ఉండటం వల్ల. సో చిన్న చిన్న ఏవైనా సరే కలహాలు వచ్చినప్పటికీ కూడా అవి తాటాకు మంటలా చల్లారిపోవటం అనేది ఉంటుంది కనుక మరీ దిగులు చెందవలసిన అవసరమైతే లేదు. ఇక ఈ పక్షంలో వీరికి ఏ రోజులు మంచివంటే గనక ఆదివారం, బుధవారం, గురువారం ఎక్కువగా మంచి రోజులని చెప్పాలి. ఇక వీరు ఏదైనా సరే పూజలు చేసుకోవాలి అనుకుంటే గనక దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే గనక మరింత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. మరి 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 23వ తారీఖు వీరికి ఎక్కువగా కొంత అనుకూలాన్ని ఇచ్చే తేదీలు.